హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మీరు thumbnail చూసినట్టే శ్రీశైలం ట్రిప్ డీటెయిల్స్ అయితే చూద్దాం, వచ్చేసేయండి. సో ఫస్ట్ అయితే మనం ట్రావెల్ డీటెయిల్స్, నెక్స్ట్ దర్శనం డీటెయిల్స్, అలాగే రూమ్ అండ్ స్టే డీటెయిల్స్, ఫుడ్, సైట్ సీయింగ్ ఇవన్నీ అయితే వీడియోలో డిస్కస్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే మేము విజయవాడ నుంచి శ్రీశైలం డైరెక్ట్ బస్ అయితే తీసుకున్నాము. బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ బస్సెస్ అయితే ఉంటాయి. ఏసీ మనకి 750 రూపీస్ పడుతుంది అండ్ నాన్ ఏసీ వచ్చేసి 450 to 500 రూపీస్ పడుతుంది. నాన్ ఏసీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. అదే ఏసీ అయితే కనుక హోల్ డేలో 3 or 4 బస్సెస్ మాత్రమే ఉంటాయి. మేము రెడ్ బస్లో బుక్ చేసుకున్నాము విజయవాడ టు శ్రీశైలం, అలాగే శ్రీశైలం టు విజయవాడ. దర్శనం డీటెయిల్స్ అయితే మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 PM దాకా మనకి దర్శనం అయితే ఉంటుంది. మధ్యాహ్నం 3 to 4 మాత్రం బ్రేక్ ఉంటుంది, ఆ టైంలో అలౌ చేయరు. అలాగే మార్నింగ్ టైం హారతి, ఈవినింగ్ టైం హారతి ఉంటాయి 5 o'clockకి. అప్పుడు కూడా మనకి దర్శనం అయితే ఆపేస్తారు కాసేపు. అలాగే ఫ్రీ దర్శనము 150 టికెట్, 300 టికెట్, 500 టికెట్ కూడా ఉంటుంది. ఇవే ఆ లైన్స్, టికెట్ లైన్స్. 500కి స్పర్శ దర్శనం ఉంటుంది, అది మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. టెంపుల్లో ఓన్లీ ట్రెడిషనల్ వేర్ మాత్రమే అలౌ చేస్తారు, ఫోన్స్ అలౌ చేయరు. బయటే మనకి సెల్ ఫోన్ పెట్టడానికి, లగేజ్ పెట్టడానికి సపరేట్గా రూమ్స్ ఉంటాయి, అక్కడ మీరు పెట్టేసి వెళ్ళాలి. పక్కనే షాపింగ్ కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏమైనా తీసుకోవచ్చు. నౌ స్టే డీటెయిల్స్ అయితే చూద్దాము. నేనైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను స్టే. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ మొత్తం 3 సదన్స్ ఉంటాయి. ఇది గంగా సదన్, దీంతో పాటు గౌరీ సదన్, అలాగే మల్లికార్జున్ సదన్. ఈ 3 కూడా దేవస్థానం తరపున రూమ్స్ అన్నమాట. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నేను ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాను, మాకు 1100 రూపీస్ పడింది. నాన్ ఏసీ కూడా ఉన్నాయి, కానీ అవి ఫిల్ అయిపోయినాయి కాబట్టి మేము తీసుకోలేకపోయాము. మీరు ముందే ప్లాన్ చేసుకుంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. ఇది మల్లికార్జున్ సదన్, ఇక్కడ మా రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ కూడా నెక్స్ట్ చూపిస్తాను. మనకి వెళ్ళగానే మన బుకింగ్ డీటెయిల్స్ చూపించాలి. చూపించిన తర్వాత 1000 రూపీస్ డిపాజిట్ అయితే తీసుకున్నారు. అది మనం చెక్అవుట్ చేసేటప్పుడు మనకు ఆ క్యాష్ రిటర్న్ ఇచ్చేస్తారు. మేము 1 డేకే బుక్ చేసుకున్నాము. మార్నింగ్ 8 o'clockకి చెక్ ఇన్ ఉంటుంది. మన డీటెయిల్స్ కూడా బుకింగ్లో క్లియర్గా ఇస్తారు. చెక్ ఇన్ టైము, చెక్అవుట్ టైము, ఆ టైంకి మాత్రమే మనం రిపోర్ట్ చేయాలి. చెక్అవుట్ టైం కూడా ఆ టైంకి చేసేయాలి. ఇది మా రూమ్ అన్నమాట. 2 బెడ్స్ ఉన్నాయి, ఏసీ ఉంది, టీవీ ఉంది, అలాగే మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్ అండ్ చైర్స్ ఇచ్చారు. దాంతోపాటు బాల్కనీ కూడా ఉంది. రూమ్ అయితే నీట్గా ఉంది. ఫుడ్ ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. మనకి టోటల్ 3 హోటల్స్లో అయితే బాగుందంట. ఒకటి గౌరీ సదన్ పక్కనే ఉన్న అపూర్వ హోటల్, దాని తర్వాత గంగా సదన్ పక్కన ఉంటుంది హోటల్ ఐలాపురం, మేమైతే అక్కడే ట్రై చేసాము. మల్లికార్జున్ హోటల్ అయితే మీకు పక్కన త్రిశూల్ రెస్టారెంట్ ఉంటుంది. 3 కూడా బాగుంటుంది, ఫుడ్ ట్రై చేయొచ్చు. మేము హోటల్ ఐలాపురం, ఇది విజయవాడ ఐలాపురం ఓనర్స్దే సేమ్ బ్రాంచ్ అన్నమాట. ఇక్కడైతే ఫుడ్ బాగుంది, బట్ ప్రైజెస్ అయితే కొంచెం అన్ని చోట్ల ఎక్కువే ఉన్నాయి మనకి. సైట్ సీయింగ్కి టెంపుల్ దగ్గరే ఆటోస్ ఉంటాయి మనకి. పర్ పర్సన్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వ్యాన్స్ అండ్ ఆటోస్ 5 ప్లేసెస్ కవర్ చేస్తారు. ఇవే ఆ 5 ప్లేసెస్. అక్కడ నుంచి ఇంకా కొంచెం దూరంలో అక్క మహాదేవి కేవ్స్ ఉంటాయి. మీకు టైం ఉంటే కనుక అది కూడా విజిట్ చేయొచ్చు. టోటల్గా ట్రిప్ డీటెయిల్స్ అయితే ఇవే. టోటల్ బడ్జెట్ పర్ పర్సన్ అయితే 3000 రూపీస్ అవుతుంది, మాకు ఇంక్లూడింగ్ రూమ్తో చెప్తున్నాను నేను. మీరు ఇంకా నాన్ ఏసీ తీసుకుంటే మీకు తక్కువే అవ్వదు. శ్రీశైలం స్పెషాలిటీ ఏంటంటే మనకి జ్యోతిర్లింగ్ అలాగే శక్తిపీఠ 2 ఒకే చోటు ఉన్న క్షేత్రం ఇదొక్కటే అన్నమాట. 12 జ్యోతిర్లింగాల్లో ఇది 2వ జ్యోతిర్లింగ్. అలాగే లోపల మనకి మిగతా అన్ని లింగాలు కూడా ఉంటాయి, వాయులింగ, ఆత్మలింగ అన్నీ. సో టెంపుల్ లోపలికి వెళ్ళాక అవి కూడా దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇక్కడ అమ్మవారి కూడా శక్తిపీఠం, సతీదేవి యొక్క మెడ భాగం ఇక్కడైతే పడింది. సో దానివల్ల ఇది శక్తిపీఠం.
ఇక్కడి అమ్మవారిని శ్రీ భ్రమరాంబ దేవిగా కొలుస్తారు. అమ్మవారు కూడా చాలా బాగుంటారు. మనకసల ఒక్కసారి చూస్తే కళ్ళు నిండిపోతాయి. అంత బాగుంటారు. డెఫినెట్‌గా అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. కుదిరితే డెఫినెట్‌గా విజిట్ చేయండి టెంపుల్‌ని. బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.